are going to see method of suppression. So in method of suppression, generally hand picking, first general method, hand picking. Second one is winnowing. Third one, sieving and filtration. Sieving and filtration. Sieving. Next, sedimentation. Sedimentation and decontamination. Fifth one, distillation. Next, sublimation. Next one is sublimation. Next, what you want to do is in this filtration also. Okay, filtration. See here, method of suppression. First one, hand picking, winnowing, sieving, filtration, sedimentation, decontamination, distillation and sublimation. So in your textbook page number, new textbook page number 52 and 53, just you want to see, and page number 54 and 55. See, we will discuss one by one. Page number 50 to 55, new textbook. So hand picking. So hand picking and even general age. So this is one of the general method for separation of substance. So how do you separate? First hand picking. Hand picking method can use by physically. So physical ga ఏంటి physical గా అంటే size of the object, shape of the object, color of the object. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మిక్స్డ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, మిక్స్డ్ ఆబ్జెక్ట్ అంటే కలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ యూ కెన్ మిక్సింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్స్, 3 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఫిజికలీ వి సీ ద రెడ్ కలర్, వీ కెన్ సపరేట్ ఆల్ ద రెడ్ కలర్ ఆబ్జెక్ట్ అండ్ బ్లూ కలర్ ఆబ్జెక్ట్ని మనం బై లుకింగ్ ఫిజికలీ వీ కెన్ సపరేట్. సో డిఫరెంట్ కలర్స్ని మనం ఐడెంటిఫై చేసి హ్యాండ్ ద్వారా దాన్ని పికౌట్ చేస్తున్నాం. అదనే హ్యాండ్ పికింగ్ మెథడ్స్ అంటున్నాం. నెక్స్ట్ సైజ్ అండ్ షేప్. సో లార్జ్ సైజ్, స్మాల్ సైజ్, అవన్నీ సైజుని బట్టి మనము దాన్ని సపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంప టొమాటోస్ ఉన్నాయనుకోండి, ఆ టమాటోలు ఏం చేస్తాము, ఫ్రెష్ అన్నీ సపరేట్ చేస్తాము, డ్యామేజ్ అయినవన్నీ సపరేట్ చేసేసి పడేస్తాము. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద సపరేషన్ మెథడ్ బై హ్యాండ్ పికింగ్ మెథడ్. నెక్స్ట్ విన్నోయింగ్. విన్నోయింగ్ అంటే ఏమిటంటే, విన్నోయింగ్లో ఏదైనా క్రాప్ని క్రష్ చేసిన తర్వాత దాంట్లో హస్క్ ఉంటుంది, పొట్టు ఉంటుంది. పొట్టుని ఏం చేస్తున్నామంటే పొట్టుని గ్రెయిన్స్ అండ్ హస్క్ని సపరేట్ చేయడానికి విన్నోయింగ్ చేస్తాము. దాన్ని తూర్పు వాడడం అని చెప్తూ ఉంటాం, విన్నోయింగ్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ ఫార్మర్స్ సో ఎక్కువగా చేస్తూ ఉంటారు విన్నోయింగ్. నెక్స్ట్ సీవింగ్, ఫిల్ట్రేషన్. సీవింగ్ అంటే జల్లెడ పట్టడము, ఫిల్ట్రేషన్ యాక్చువల్లీ దిస్ ఫిల్ట్రేషన్ యూజ్ ఫర్ ల్యాబొరేటరీ పర్పస్. సో మైనర్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి ఈ ఫిల్ట్రేషన్ యూజ్ చేస్తారు. చూడండి. నెక్స్ట్ సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్. Sedimentation is nothing but the mud particles or large particle settle at bottom of the vessel, and decantation, the clear solution is separated on upper part of the vessel. So distillation process. So by distillation process we can get liquid free from organism. So
సో మైక్రో ఆర్గానిజమ్స్ లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా ఈ డిస్టిలేషన్ లిక్విడ్ని డిస్టిలేషన్ వాటర్ని మనము యూజ్ చేయొచ్చు. సో అలాగే సబ్లిమేషన్ ప్రాసెస్ వీ కెన్ సపరేట్ ద two components on boiling. So we will see here filtration will do the filtration. In filtration, take a funnel. First, a tripod stand this one, tripod stand. In the tripod stand, keep funnel. This is funnel. Okay. If in the beaker place చేయండి. This is the beaker and funnel. Next, inside the funnel, what you want to keep? Filter paper. Keep the filter paper. ఏంటి ఇక్కడ filter paper. చూడండి funnel పైన ఏం పెట్టాము? filter paper పెట్టిన తర్వాత టేక్ ద ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సాయిల్ వాటర్ తీసుకోండి ఇన్ ద బీకర్. సో బీకర్లో సాయిల్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? సాయిల్ వాటర్ తీసుకుంటే దాంట్లో కొన్ని లార్జ్ పార్టికల్ ఉంటాయి, స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, లిక్విడ్ ఉంటుంది, చెదారం అన్నీ ఉంటుంది. ఈ సాయిల్ వాటర్ని ఏం చేస్తున్నామంటే పోర్ ఆన్ ద ఫిల్టర్ పేపర్. ఫిల్టర్ పేపర్ ఏం చేస్తుంది? ఫిల్టర్ పేపర్ పైన స్మాల్ పోరస్ ఉంటుంది, అంటే చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. హోల్స్ వేరు, పోరస్ వేరు. ఓకే, ఇక్కడ చూడండి సాయిల్ వాటర్ని ఫిల్టర్ పేపర్ పైన ప్లేస్ చేసినప్పుడు ద లిక్విడ్ కమ్ డౌన్, లిక్విడ్ అనేది డౌన్ వచ్చేస్తుంది. సో రిమైనింగ్ లార్జ్ పార్టికల్ అండ్ సాల్ట్ పార్టికల్స్ ఆర్ రిటైన్ ఆన్ ద ఫిల్టర్ పేపర్ పైన ఉండిపోతుంది. ఈ ఫిల్టర్ పేపర్ పైన ఉండేదాన్ని ఏమంటామంటే రెసిడ్యూ అంటున్నాం. ఏమంటాం దీన్ని? రెసిడ్యూ. సో ఇన్ ద beaker you collect the solution, which is called as filtrate. Filtrate is the liquid. Filtrate ఏంటి? After filtration we get two parts. One is filtrate, second one is residue. Residue అంటే లార్జ్ పార్టికల్. ఇవి ఫిల్టర్ పేపర్ పైన ఉండిపోతుంది, లార్జ్ పార్టికల్స్. ఫిల్ట్రేట్ అంటే క్లియర్ వాటర్, క్లియర్ సొల్యూషన్ వీ కెన్ గెట్ ఇన్ ద బీకర్. జస్ట్ అగైన్ యూ గో ఫర్ ఇదే సొల్యూషన్ ఏం చేస్తున్నామంటే దీనిలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? సాయిల్ వాటర్ని ఏం చేస్తాం? ఇక్కడ లార్జ్ పార్టికల్స్ అన్నీ ఉండిపోయినాయి, క్లియర్ సొల్యూషన్ ఫిల్టర్ రూపంలో మనకు వచ్చేసింది. ఇదే ఫిల్ట్రేట్ని మనం డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసినామనుకో డిసీజెస్ వస్తాయి, దీనిలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఫిల్ట్రేట్ని ఏం చేస్తున్నామంటే వీ కెన్ గో ఫర్ distillation process. On distillation process, what will happen? This impure water can get pure water. So impure అంటే దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజం ఎలా బాయిల్ చేయడం వలన we can get pure water. So this process ని ఏమంటున్నామంటే distillation process అంటున్నాం. So how do you get pure water by distillation? Distillation ద్వారా ఎలా మనం వాటర్ తీసుకోవచ్చు అంటే, సో టేక్ టేబుల్, ఒక టేబుల్ తీసుకుని ఈ టేబుల్ పైన ఏం చేస్తారంటే కీప్ ఏ కొనికల్ ఫ్లాస్క్. ఓకే, కీప్ ఏ కొనికల్ ఫ్లాస్క్ ఆ ట్రైబల్ స్టాండ్ పైన కొనికల్ ఫ్లాస్క్ పెట్టండి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ టు టేక్ ట్రైపాడ్ స్టాండ్, ఎందుకంటే దాన్ని మనకి హీట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ట్రైపాడ్ స్టాండ్, టేక్ ఏ ట్రైపాడ్ స్టాండ్, కీప్ కొనికల్ ఫ్లాస్క్. నేను ఏమంటున్నాం? కొనికల్ ఫ్లాస్క్. ఈ కొనికల్ ఫ్లాస్క్ని ఏం చేస్తున్నాం? ట్రైపాడ్ స్టాండ్ పైన పెట్టండి. అండ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ విత్ వన్ హోల్ రబ్బర్ కార్క్. ఏంటి దీన్ని ఏమంటాం? రబ్బర్ కార్క్. దీనికి ఒకే హోల్ ఉంటుంది, రబ్బర్ కార్క్. Take another conical flask, keep downside of the tripod stand, and this also closed with one hole rubber cork. దీన్ని ఏం చేస్తామంటే ఒక ట్యూబ్తో ఇలా
ఇలా కనెక్ట్ చేయండి. దీన్ని ఏమని చెప్పచ్చు అంటే డెలివరీ ట్యూబ్. ఏమని చెప్తున్నాం? డెలివరీ ట్యూబ్. డెలివరీ ట్యూబ్. ఈ డెలివరీ ట్యూబ్ దేంతో మేడపై ఉంటుందంటే గ్లాస్ తయారు చేయబడి ఉంటుంది. యాక్చువల్గా హైయర్ క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటారంటే రిఫ్లెక్స్ కండెన్సర్ అని నేర్చుకుంటారు. రిఫ్లెక్స్ కండెన్సర్ ఆల్సో ఈజ్ మేడప్ ఆఫ్ borosilicate. Okay, so let us take this water. A water is impure water. Take impure water in the conical flask. Now by help of burner, what you want to do is heat apply cheyandi. Give heat to the conical flask. ఇక్కడ ఏమవుతుంది? వాటర్ at 100 degrees Celsius the water is converted into vapor now. 100 degrees Celsius ఏం జరుగుతుంది? వాటర్ అనేది లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. దిస్ లిక్విడ్ కన్వర్ట్ ఇంటూ వేపర్. దిస్ వేపర్ గోస్ టు ద డెలివరీ ట్యూబ్. ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా పైకి వెళ్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇలా కిందికి వస్తుంది. కిందికి వస్తే ఈ వేపర్స్ అనేవి ఇక్కడ వచ్చి పడుతుంది. ఈ వేపర్స్ అనేది వాటర్ డ్రాప్లెట్స్. అంటే ఇంప్యూర్ వాటర్ దేనిగా మారిపోతుంది? ప్యూర్గా మారిపోతుంది. దీన్ని ఏమంటామంటే డిస్టిల్ వాటర్. సో డిస్టిల్ వాటర్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే హాస్పిటల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏదైనా యాంటీబయాటిక్ కానీ పౌడర్ ఫామ్ని వాటర్కి కలపడానికి మనకు చిన్న బాటిల్ ఇస్తాడు డిస్టిల్ వాటర్ అని. అది ఎందుకు డిస్టిల్ వాటర్ అంటామంటే డిస్టిల్ వాటర్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజం. దాంట్లో ఎలాంటి మైక్రో ఆర్గానిజం ఉండదు. ఒకవేళ దాంట్లో మైక్రో ఆర్గానిజం ఉందనుకో ఆల్రెడీ మనం ఒక డిసీజ్తో సఫర్ అవుతుంటాం. ఏదో డయేరియా, కలరా, లేకుంటే టైఫాయిడ్. అదే ఏం చేస్తాడు? యాంటీబయాటిక్ డిసీజ్ ఉన్న వాటర్ని మిక్స్ చేస్తే మళ్ళీ ఆ బ్యాక్టీరియా, ఆ మైక్రో ఆర్గానిజం లోపలికి వెళ్ళేసి ఏమవుతున్నాయి? మళ్ళీ హార్మ్ఫుల్ డిసీజ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్యూర్ వాటర్ అనేది ఇండికేట్ ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజం.